100 కోట్ల డైరెక్టర్ అయిపోయారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వివేక్ ఆత్రే గారు ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. సో బిఫోర్ యూ స్టార్ట్, మీ శిష్యుడు హసిత్ గారిని స్టేజ్ మీదకి పిలుద్దాం అంటారా? ఆయన పక్కన ఉంటే బాగుంటుందేమో కదా. హసిత్ గారు రండి ప్లీజ్. శిష్యుడిని దగ్గరుండి బ్లెస్ చేయడానికి వస్తే శిష్యుడు రాకుండా ఎలా? సో వివేక్ ఆత్రే గారు, ఐఎమ్ ష్యూర్ మీకు సినిమా గురించి తెలిసే ఉంటుంది అండ్ కొన్ని గ్లిమ్సెస్ కూడా చూసే ఉంటారు. మరి శిష్యుడు తీసిన సినిమా గురించి మాతో ఏం పంచుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు ఫస్ట్ ఐడియేషన్ స్టేజ్లో తెలుసు, దాని తర్వాత నాకు కుదరలేదు పెద్దగా. ఫస్ట్ టైం నేను ఒక హసిత్ ఫిలిం వచ్చాక ఒక ఆడియన్స్గా చూడబోతున్నాను యాక్చువల్లీ. వావ్, సూపర్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది మీ సినిమా. ఫైనలీ దట్ వీ బీన్ వెయిటింగ్ ఫర్. అండ్ థియేటర్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసేసి మా అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు. మరి స్వాగ్ గురించి అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ స్వాగ్ గురించి మీ మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని ఇక్కడ పిలిచి మంచి పని చేశారు. వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉంటే నా గురించి ఏం కామెంట్ చేసుకుంటున్నారా అని చెప్పి నేను ఎప్పటికప్పుడు భయపడుతూ ఉండాలి. వచ్చేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వ గారు, నేను రాజరాజ్ చోరా అప్పుడు కూడా చెప్పాను యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్రామిసింగ్ ఫిలిం అని చెప్పి. సో ఐఎమ్ ప్రామిసింగ్ యూ అగైన్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫిలిం దిస్ ఇయర్ టూ. అండ్ భయ్యా, నేనేంటంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను. బట్ ది వే యు ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఈచ్ ఫిలిం అండ్ మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకున్న విధానం, అది భావితరాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తూ ఎప్పుడిదే చెప్తాను. నిజంగా యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు లాట్ మోర్ పీపుల్. నేను భయ గురించి చెప్పాలంటే ఇప్పుడు మెంటల్ మదిలో సినిమా తర్వాత నాతో అందరూ ప్రొడ్యూసర్లు ఎవరు కలిసినా నువ్వు రామ్ కామ్ మాత్రమే తీయగలవు, రామ్ కామే తీ, మెంటల్ మదిలో లాంటి సినిమా అయితేనే బాగుంటుంది అని చెప్పంటే, బట్ నాకు అప్పుడు బ్రోచే స్క్రిప్ట్ ఉంది, నాకు అది తీయాలని చెప్పి ఉండేది. ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఓన్లీ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఇస్ భయ్యా. ఈరోజు బ్రోచే ఎవరెవరికి అంత రెస్పాన్స్ వచ్చినా నాకు ప్రొడ్యూసర్స్ ఎవరు వచ్చేసరికి లేదు నువ్వు మెంటల్ మదిలో లాంటి సినిమాని తీయాలని చెప్పంటే, లేదు నేను ఒక ప్రొడ్యూసర్ని తీసుకొని వస్తాను, లెట్స్ మేక్ ఏ ఫిలిం, బ్రోచేనే చేద్దాం, నువ్వు అనుకుంది అదే కదా అదే చేద్దామని చెప్పి ఫస్ట్ ఈరోజు బ్రోచేకి అంత అప్రిషియేషన్ రావటానికి, ఆ సినిమా మొత్తానికి అవ్వటానికి కారణం భయ్యా థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక మచ్చుకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటివి చాలా చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీతు, యు ఆర్ వండర్ఫుల్ ఇన్ 2 రోల్స్. చాలా బాగుంది. నాకు చెప్పినప్పుడు ఒక రోలే ఉంది, ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ ఇంకొక రోల్, రాణి రోల్ కూడా. సో చాలా బాగుంది. అండ్ దక్ష, విషింగ్ యూ ది బెస్ట్. శరణ్య గారు, నేను చాలాసార్లు మీతో వర్క్ చేద్దామని చెప్పి అనుకున్నాను, కుదరలేదు. ఇంక ముందు ఇంకెప్పుడైనా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మా టీం యాక్చువల్గా ఇప్పుడు హసిత్ టీం అంటే ఆల్మోస్ట్ నా టీమే. అది వేద కానీ విప్లవ్ కానీ వీళ్ళందరూ వచ్చేసరికి మేమందరం కలిసి జర్నీ స్టార్ట్ చేసాం. విప్లవ్ షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి, వేద షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి మేమందరం కలిసి జర్నీ స్టార్ట్ చేసినాం. సో ఇట్స్ మోర్ లైక్ మై టీమ్. సో విషింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ హసిత్ గురించి పర్టికులర్గా చెప్పాలంటే, సో హసిత్ నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇన్సెప్షన్ సినిమా 100 మందిలో 10 మందికి అర్థమైతే క్రిస్టఫర్ నోలన్ రాసిన కథ అర్థం కాలేదు కానీ వీడికి ఇంకోటి అర్థమవుతుంది. సో అలాంటి ఒక వెరైటీ మైండ్ హసిద్ది. ఈ సినిమాలో వచ్చేసరికి నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ ఇంత పెద్ద ఒక స్కేల్ ఉన్న ప్రాజెక్ట్ని తను హ్యాండిల్ చేసిన విధానం వచ్చేసరికి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఎలా చేసి ఉంటాడా అని చెప్పి. బికాజ్ మీరు చూస్తున్నంత అంటే మనకు కనిపించేంత సింపుల్ స్క్రిప్ట్ కాదు అది. ఒక జనరేషన్స్ వైజ్ చెప్పాలంటే సెకండ్ సినిమాకి తను అంత పెద్ద ఛాలెంజ్ని తీసుకొని ఇంత బ్యూటిఫుల్గా, ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు చాలా బాగుందని చెప్పని. సో అలాంటి ఒక ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. హసిత్, ఈగర్లీ వెయిటింగ్ ఏం చేసి ఉంటావా అని చెప్పి. అండ్ ఈ సినిమాతో మా ఫ్యామిలీలోకి ఇంకొక కొత్త పర్సన్ స్వరూప్ లిరిసిస్ట్గా వాడు ఎంటర్ అవుతున్నాడు యాక్చువల్గా. సో విషింగ్ ది బెస్ట్ ఫర్ స్వరూప్.
అండ్ ఈ సినిమాకి స్వరూప్ దా 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 స్వరూప్ వెరీ ప్రామిసింగ్ లిరిసిస్ట్ యాక్చువల్గా. సో నేను నాకు కుదరలేదు సరిపోదాక చేయటం, బట్ డెఫినెట్గా మేము కలిసి పనిచేస్తాం. యా. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ మెయిన్లీ వివేక్ సాగా. వివేక్ ఈజ్ అంటే మోర్ లైక్ మై బ్రదర్. తను ఏం చేస్తుంటాడు ఈ సినిమాకి అనేది ఇంకా నేను చెప్పాల్సిన అవసరము లేదు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ముందే కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నా. రోషన్, నీ గురించి నేను విన్నాను యాక్చువల్గా, నువ్వేం చేసావు అని చెప్పి, ఇరగొట్టేసావు అని చెప్పి అన్నారు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో వివేక్ గారు, మీరు ఏ హీరోతోనన్నా రెండు సినిమాలు తీస్తూ ఉంటారు కదా, అలానే శ్రీ విష్ణు గారితో కూడా ముందు 2 సినిమాలు తీశారు. మళ్ళీ ఎప్పుడు మీ కాంబినేషన్లో మేము సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను 2 స్క్రిప్టులు రాయాలి కదా, ఒకటే రాసా ఇప్పటికి. బట్ ఈసారి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు శ్రీ విష్ణు గారితో? వెరీ సూన్. ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడే. శ్రీ విష్ణు గారు పక్కా ఒక ఎంటర్టైన్మెంట్ ఇంకొక బ్లాక్ బస్టర్ కోసం మేము రెడీ అయిపోవాలంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ హసిత్ గారు ఆల్సో ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఇవాళ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసి మా స్వాగ్ టీమ్